హాయ్ అండి. అందరికీ నమస్కారం. ముందుగా మన ఛానల్ కుటుంబ సభ్యులందరికీ వసంత పంచమి శుభాకాంక్షలండి. వసంత పంచమి రోజున పూజ ఎలా చేయాలి? సరస్వతీ దేవి యొక్క కటాక్షం మన పిల్లలకి కలగాలంటే ఏ మంత్రాలను చదువుతూ పూజ చేయాలి? ఏ నైవేద్యం సమర్పించాలి? అలాగే వసంత పంచమి రోజున పాటించాల్సిన నియమాలేంటో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, మీరు మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో ముందుగానే వస్తుంది. మాఘ మాసంలో వచ్చే శుక్లపక్ష పంచమి రోజున సరస్వతీదేవి జన్మించినది. కావున ఈ రోజున సరస్వతీదేవి పుట్టినరోజును జరుపుకుంటారు. అందుకే మాఘశుద్ధ పంచమిని వసంత పంచమి అని అంటారండి. అలాగే శ్రీ పంచమి, మదన పంచమి అనే పేర్లతో పిలుస్తారు. ఈ రోజు సరస్వతీ దేవిని పూజించడానికి చాలా ముఖ్యమైన రోజండి. ఈ రోజు ఎలాంటి పనులు చేపట్టడానికైనా చాలా మంచి రోజండి. జ్ఞానం మనిషిని మనిషిగా మారుస్తుంది. విద్యకు ఆది దేవత సరస్వతీ దేవి అండి. మనకి జ్ఞానాన్ని, విద్యను ప్రసాదించే సరస్వతీ దేవిని ఈరోజు తప్పకుండా పూజించాలి. ఈరోజు సరస్వతీ దేవిని అందరూ పూజించాలండి. విద్యార్థులందరూ తప్పకుండా పూజించాలండి. ఎవరికైతే జీవితంలో విజయం కావాలి అనుకుంటున్నారో వారు ఈరోజు తప్పకుండా అమ్మవారిని పూజించాలి. అలాగే ఈరోజు పిల్లలకి ఎలాంటి ముహూర్తం చూడకుండా అక్షరాభ్యాసం చేయించుకోవచ్చండి. ఈ రోజున పిల్లలకి అక్షరాభ్యాసం చేయించడం వల్ల ఆ తల్లి కరుణా కటాక్షాలు కలిగి జ్ఞానం సిద్ధించి ఎలాంటి ఆటంకం లేకుండా విద్యాభ్యాసం జరుగుతుందండి. అయితే వసంత పంచమి రోజున పూజ ఎలా చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. వసంత పంచమి రోజు ఉదయాన్నే నిద్రలేచి ఇంటిని శుభ్రం చేసి తలస్నానం చేయాలి. మనం స్నానం చేసేటప్పుడు చిటికెడు పసుపును స్నానం చేసే నీటిలో వేసుకొని స్నానం చేయాలండి. ఇలా చేస్తే మీకు గురు బలం లభిస్తుంది. స్నానం చేసిన తర్వాత పూజా మందిరాన్ని శుభ్రం చేయాలి. మీరు ఎక్కడైతే పూజ చేయాలి అనుకుంటున్నారో అక్కడ పీఠాన్ని ఏర్పరచి ఆ పీఠంపై తెల్లని వస్త్రాన్ని పరచి ఆ వస్త్రం పైన సరస్వతి అమ్మవారి ఫోటోని గాని విగ్రహాన్ని గాని పెట్టుకోవాలండి. ఈ పూజను సపరేట్గా అయినా చేసుకోవచ్చండి, లేదంటే ఇలా పూజా మందిరంలో అయినా చేసుకోవచ్చు. నా దగ్గర సరస్వతి దేవి విగ్రహం ఉందండి, ఫోటో లేదు. కానీ లక్ష్మీదేవి అమ్మవారి ఫోటోలో సరస్వతీదేవి వినాయకుడు ఉన్నాడు కాబట్టి నేను ఈ ఫోటోని పెట్టుకున్నానండి. ఈ ఫోటో ముందు గణపతి విగ్రహం, సరస్వతీదేవి అమ్మవారి విగ్రహం, లక్ష్మీ అమ్మవారి విగ్రహాలను పెట్టుకున్నానండి. తర్వాత అమ్మవారి ఫోటోకి విగ్రహాలకి గంధం కుంకుమ బొట్లు పెట్టి పువ్వులతో అలంకరిస్తున్నాను. పూజ చేసేవారు తెల్లని వస్త్రాలను ధరించి పూజ చేయాలండి. వసంత పంచమి రోజున మినప్పిండి ప్రమిదలలో దీపారాధన చేస్తే చాలా మంచిదండి. దీపాలను మాత్రం ఆవు నేతితో వెలిగించాలండి. తర్వాత అమ్మవారి ఫోటోని, విగ్రహాన్ని, గణపతి విగ్రహాన్ని, దీపారాధన ప్రమిదలను పువ్వులతో అలంకరించిన తర్వాత దీపారాధన చేయాలండి. అమృతం కోసం దేవదానవులు పాలకడలని చిలుకుతుండగా శ్రీ మహాలక్ష్మీదేవి ఈ రోజునే ఆవిర్భవించిందని పురాణాలలో తెలియజేశారండి. కాబట్టి దీనిని మదన పంచమిగా పిలుస్తారు. పూజలో మీ పిల్లల పుస్తకాలను కూడా పెట్టుకొని పూజ చేయాలండి. ఇలా చేయడం వల్ల మీ పిల్లలు విద్యలో ముందుంటారండి. దీపారాధన చేసిన తర్వాత దీపాలకి గంధం కుంకుమ బొట్లు పెట్టి దీపలక్ష్మి నమస్తుతే అని నమస్కారం చేసుకోవాలండి. తర్వాత మనం ఏ పూజ చేసినా ముందుగా గణపతిని పూజిస్తాము కాబట్టి గణపతికి గంధం కుంకుమ బొట్లు పెట్టి పువ్వులతో పూజించాలి. తర్వాత గణపతికి బెల్లం ముక్కను నైవేద్యంగా పెట్టి దీపాన్ని చూపించాలి, ధూపం వేయాలండి. తర్వాత సరస్వతీదేవిని పూజించాలి. సరస్వతీదేవిని పూజించేటప్పుడు మీకు పిల్లలు ఉన్నట్లయితే పిల్లలతో పూజ చేయించాలండి. వారు మరీ చిన్నవారైతే మన పక్కన కూర్చోబెట్టుకొని మనం పూజ చేయాలండి. సరస్వతీదేవి పూజ గురించి వారికి వివరిస్తూ మనం పూజ చేయాలి. సరస్వతీదేవి అష్టోత్తరం చదువుతూ తెల్లని పువ్వులతో గాని అక్షంతలతో గాని అమ్మవారిని పూజించాలి. ఈరోజు తప్పకుండా సరస్వతీదేవి కవచాన్ని చదువుకోవాలండి. మాటలు చక్కగా రాని వారికి మాటలు చక్కగా రావడానికి, వాక్చాతుర్యం పెరగడానికి
సరస్వతీదేవి కవచం చదవడం వల్ల మంచి ఫలితాలు కలుగుతాయండి. ఇవి ఏమి చదవలేము అనుకునేవారు ఈ కింది మంత్రాలతో ఏదో ఒక మంత్రాన్ని 21 సార్లు చదువుతూ సరస్వతి దేవిని పూజించాలి. అందులో మొదటి మంత్రం ఏమిటంటే సరస్వతి నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధుర్భవత్ మే సదా. రెండవ మంత్రం వచ్చేసి ఓం సరస్వతే నమః. పైన ఉన్న మంత్రాలలో ఏదో ఒక మంత్రాన్ని 21 సార్లు చదువుకొని అమ్మవారికి ప్రసాదాన్ని నైవేద్యంగా సమర్పించాలి. అమ్మవారికి ఇష్టమైన నైవేద్యాలు ఏమిటంటే నూకలు లేకుండా బియ్యంతో చేసిన క్షీరాన్నం, తెల్ల నువ్వులతో చేసిన ఉండలు, ఆవు పాలు, నెయ్యి, వెన్న, పెరుగు, వరిపేలాలు, రేగుపండ్లు, ఇందులో ఏవైనా మీ శక్తి కొలది అమ్మవారికి సమర్పించాలి. అలానే మీకు శక్తి ఉంటే ఏదైనా తెల్లని వస్త్రాన్ని కూడా అమ్మవారికి సమర్పించాలి. మీ ఇంట్లో ఉన్న పురాణాలు, ఆధ్యాత్మిక గ్రంథాలు, మీ పిల్లల పుస్తకాలను అమ్మవారితో పాటుగా వాటిని కూడా పూజించాలి. దయచేసి పిల్లల కొత్త పుస్తకాలను మాత్రమే ఉంచి పూజ చేయండి. పాత పుస్తకాలు పూజకి వాడవద్దు. ఈ విధంగా పూజ చేస్తే మీకు తప్పకుండా ఆ సరస్వతీదేవి అనుగ్రహం కలుగుతుంది. తర్వాత అమ్మవారికి తాంబూలం సమర్పించాలండి. పూజ పూర్తయిన తర్వాత చేతిలో కొన్ని అక్షంతలను, పువ్వులను తీసుకొని పూజలో ఏమైనా తప్పు ఉంటే క్షమించమని వేడుకొని అమ్మవారికి మంత్రపుష్పం సమర్పించాలి. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి కమెంట్ రాయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్.